పూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి జ్ఞానము కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా చమత్కారముతో ఆ మందిరము యొక్క ఆవరణమును చెక్కడానికి కానీ, ఆ మందిరము యొక్క పనులు చేయడానికి కానీ చాలా జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? మాటి మాటికి ప్రార్థన చేస్తామే 122 సంవత్సరాలు 122 సంవత్సరాలని. దయచేసి చేయకండి, ఆ పేరు ఎత్తకండి. నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. 122 సంవత్సరాలు అంటున్నాం కదా. సొలొమోను మందిరం కట్టినప్పుడు సొలొమోను దగ్గర చాలా చమత్కారము కలిగి, మహా జ్ఞానము కలిగి, దాన్నే పూర్ణ ప్రజ్ఞ జ్ఞానము కలిగిన వ్యక్తి అని ఆయనకు రాయబడింది. ఆ వ్యక్తి ఎవరు? తెలియదు మనం కదా. రైట్, మంచిది. ఇంకో ప్రశ్న అడుగుతా. ఇవన్నీ నా వర్తమానానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి మాటలు. ప్రశ్న ఎందుకు వేస్తున్నా అంటే, మానవ బుద్ధి కలిగి రాజ్య పరిపాలన చేసిన రాజు ఎవరు? 2 ప్రశ్నలు అడిగాను. ఒక ఆయనేమో పూర్ణ ప్రజ్ఞ కలిగి మందిరము యొక్క పని చేయడానికి జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అని అడిగాను. దానికి ఆన్సర్ లేదు. రెండవ ప్రశ్న ఏం అడుగుతున్నా అంటే, మానవ బుద్ధి కలిగి రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? రెండవ దానికి ఆన్సరా? ఓకే, ప్రియులారా, మొదటి వ్యక్తి మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనబడుతుంది. పూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఆ మైక్లో చదవమ్మా. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇతడు నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి ఏ పనివాడంట? ఇత్తడి పనివాడు. అండర్లైన్ చేసుకోండి. ఈ హీరాము. ఏం పేరు? హీరాము. ఏ రాము? హీరాము. హీరాము. మరి మీకు ఎందుకు హీరాము గుర్తులేడు? ఏమని రాయబడింది అక్కడ? ఆయన ఎవరంట? హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు. అబ్బా, నేను ఈరోజు బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరో చెప్తాను. సంఘంలో 2 రకాల కేటగిరీ గల వారు ఉంటారు. సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఇంట్లో కానీ, ఇంకా చెప్పాలి అంటే నువ్వు వెళ్ళే పని చోట కానీ ఎక్కడ చూసినా రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. సొలొమోను దేవాలయం కట్టించేటప్పుడు కూడా ఆ దేవాలయం యొక్క నిర్మాణములో చాలా చమత్కారముగా పనిచేసేటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తులకు వారి యొక్క బాధ్యతను అప్పగించేవాడు. ఈ వచనము సూటిగా నెమ్మదిగా చదవమ్మా. ఒకసారి 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవమ్మా. ఇతడు నఫ్తీల గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూర్పు పట్టణపు వాడు, ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనివాడై ఉండెను. చాలు, బహు చమత్కారపు పనిగలవాడై ఉండెను. ఇక రెండో వ్యక్తిని నేను మిమ్మల్ని అడిగాను. మానవ బుద్ధితో రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి అనంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఇక అనగానే మీరు చెప్పాలి ఆ వ్యక్తి ఎవరు? నెబుకద్నెజర్.
నెబుకద్నెజరు మానవ బుద్ధి కలిగి దేవునికి విరుద్ధముగా పనిచేసి బుద్ధి లేనివాడుగా చివరికి దానియేలు ఆ గ్రంథంలో మనం చదివితే నెబుకద్నెజరు యొక్క పరిస్థితి ఏమైపోయింది అని అంటే తాను పశువుల గడ్డి మేయవలసిన పరిస్థితి వచ్చేసింది. మానవ బుద్ధిని బట్టి ఆయన అనుసరిస్తూ వచ్చాడు. మానవ బుద్ధిని బట్టి అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచించినటువంటి వ్యక్తి నెబుకద్నెజరు. 4వ అధ్యాయము 34వ వచనములో మనకు కనబడుతూ ఉంది. చూడండి, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడైనా అని రాయబడింది. ఏ బుద్ధి అంటే మనుషుల బుద్ధి. ఈ రెండు విషయాలు మనం పక్కకు పెట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. మధ్యలో నేను మీతో మాట్లాడుతాను. పరలోక రాజ్యం, దేవుని సంఘం, దేవుని ఇల్లు, దేవుని యొక్క కుటుంబం, దేవుడు ఎప్పుడు పోల్చినా, దేవుడు ఎప్పుడు మాట్లాడినా మానవ పద్ధతులను బట్టి సంఘాన్ని పోల్వలేదు. ఆయన పోల్చి చెప్పలేదు. మానవ ఆలోచనలను బట్టి ఆయన ఎప్పుడు కూడా సంఘం యొక్క క్రమాన్ని గురించి ఆయన మాట్లాడలేదు. సంఘం యొక్క విలువ కానీ, సంఘం యొక్క క్రమం కానీ, సంఘం యొక్క అభివృద్ధి కానీ, సంఘంలో ఉన్నటువంటి మన జీవితాలు కట్టబడాలంటే మనం ఎలా బ్రతకాలో, మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో చాలా స్పష్టంగా దేవుడు ఉపమాన రీతిలో మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ఆయన అంటాడు 25వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, ఏమంటాడు? పరలోక రాజ్యము. చదవమ్మా 1వ వచనం, మత్తయి సువార్త 25 1వ వచనములో ఆయన అంటాడు, పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలను పోలి ఉంది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు అని రాయబడి ఉంది. మీకు ప్రశ్న అడుగుతున్నా, బుద్ధి లేనివారంటే ఎవరు? బుద్ధి లేనివారంటే ఎవరు? 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారట. కొన్నిసార్లు మన యొక్క బుద్ధి సరి అయినది కానప్పుడు ఏమైతే తెలుసా, నెబుకద్నెజరు లాగా గడ్డి మేయాల్సిన పరిస్థితి వస్తుంది. 5గురు బుద్ధి లేనటువంటి ఆ కన్యకలు చేసినటువంటి పనేంటి? వారిలో సిద్ధపాటు లేదు, వారిలో దేవుని భయం లేదు, వారిలో కుణికేటువంటి తత్వం ఉంది, వారిలో నిద్రించే తత్వం ఉంది. దేవుడు 2వ రాకడలో వస్తాడు, నేను మెలకువగా ఉండాలన్నటువంటి భయము వారిలో లేకుండా పోయింది. ఈ బుద్ధి లేనటువంటి, జ్ఞానము లేనటువంటి వారి ఇల్లు కూడా కట్టబడదు, వారి కుటుంబాలు కూడా కట్టబడ్డాయి, వారి సంఘం కూడా వర్ధిల్లదు, వారి జీవితాలు కూడా వర్ధిల్లవు. అందుకని ఆయన అంటాడు, బుద్ధి లేని కన్యకల వలె మీరు ఉండక బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని రాయబడతాది. సుబుద్ధి కలిగినటువంటి వారు మనం చూస్తే చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము, అబిగయీలు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. అబిగయీలు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. 1 సమూయేలు 25 3వ వచనములో మనం చూస్తాము. 1 సమూయేలు 18వ అధ్యాయము 15వ వచనములో చూస్తే దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు అని రాయబడింది. మనం చదివినట్టుగా 1 రాజులు 7వ అధ్యాయము 14వ వచనములో చూస్తే పూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి, సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి హీరాము అని చూసాం. కానీ మానవ బుద్ధిని అనుసరించిన వాడు నెబుకద్నెజరు. మనము ఆలయానికి వచ్చినప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ యొక్క వాక్యములోనికి మనం వెళ్ళి తొంగి చూసినప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉందో ఆ ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్క వాక్యం దైవజనుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బుద్ధి లేని వారి లక్షణాలు ఏమిటి? వారిలో 5గురు బుద్ధి లేని వారు, వారిలో 5గురు బుద్ధి కలిగిన వారు అన్నాడు.
ప్రియులారా, బుద్ధి లేని వారి లక్షణాలు ఏంటి అంటే, దాదాపుగా నేను చాలా రాసుకున్నాను కానీ ఒక 5 విషయాలు చెప్తాను. 5 పాయింట్స్. బుద్ధి లేని వారు ఎవరు అని బైబిల్ సెలవిస్తుంది అంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. 12వ వచనం చదివిడా, 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం. అమ్మా, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకిని పెదవులయందు జ్ఞానము కనబడును. జ్ఞానము కనబడును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగులును. చదువు మళ్ళానే. జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకొందురు. మూడుల నోరు అప్పుడే నాశనం చేయబడును. ధనవంతుని ఆస్తి వాని ఆశ్రయ పట్టణమును, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. ఉపదేశమునకు అంగీకరించువాడు జీవాహారంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. మొదటి వచనం చదువు. మొదటి వచనంలోనే ఉంది. మనం 2వ వచనం చూసాం. మొదటి వచనంలోనే బుద్ధి లేని వారు ఎవరో స్పష్టంగా రాశాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును. ఇక రాసుకోండి, బుద్ధి లేని 5 ఎవరంటే, ఆ బుద్ధి లేని 5 ఎవరంటే, కుమారుడు తన తల్లికి ఏం చేస్తాడట? దుఃఖం పుట్టిస్తాడు. సంగమా, అర్థం చేసుకోండి. నేను చెప్పే ఈ వర్తమానం మీ అంతరంగంలో రాసుకోండి. పరలోక రాజ్యము దేనిని పోల్చి చెబుతుంది అంటే, సంఘము బాహ్య సంబంధమైనటువంటి కార్యాల కంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆయన మాట్లాడుతూ చెప్తాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. బుద్ధి లేని వారు ఎవరయ్యా అంటే, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేకపోతే నీవు పనిచేస్తున్న చోట కావచ్చు, లేకపోతే నీవు జీవిస్తున్నటువంటి ఈ సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా సరే బుద్ధి లేని వారి గుంపు ఎవరిది అంటే, తల్లిదండ్రులను దుఃఖపెట్టేవారు. అలా ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, శరీర సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు, మీకు నియమించబడినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, మీరు కనినటువంటి తల్లిదండ్రులు కావచ్చు. ఒకవేళ కనుక వారిని నువ్వు దుఃఖ పెట్టావు అంటే నీ గుంపు బుద్ధిహీనుల గుంపులోకి వెళ్ళిపోతావు. పేరెంట్స్ చాలా దౌర్భాగ్యం. ఈ మధ్యకాలంలో ఒక వీడియో నేను చూశాను. ఒక ఆయన తన తల్లిని బహుగా కొడుతూ ఉన్నాడు. ఎలా కొడుతున్నా అంటే, దాదాపుగా కింద పడేసి కాలుతో తన్నుతూ ఛాతి మీద పెట్టి ఇష్టం ఉన్నట్టుగా తన తల్లిని కొడుతూ ఉన్నాడు. అయ్యో నన్ను కాపాడండి అని చెప్పి ఆమె ఆర్తనాదాలు అరుస్తూ ఉంది. ఇష్టం వచ్చిన సంభాషణతో తల్లిని దూషిస్తూ ఉన్నాడు. ఎవరో పక్కన వీడియో తీస్తూ ఉన్నారు. 15 రోజులైంది. ఆ వీడియో 2 రోజుల తర్వాత తన దగ్గరికి చేరింది. ఆ వీడియో చూశాడు. తన మనస్సాక్షి ఒప్పుకుంటలేదు, తన అంతరంగం ఒప్పుకుంటలేదు, తనకు నిద్ర పట్టట్లేదు. అయ్యో నా తల్లిని నేను ఇంత కొట్టానా, నా తల్లిదండ్రులు ఇంత దుఃఖపరిచానా, ఇదిగో నేను ఇంత బుద్ధి లేని పని చేశానా అని చెప్పి తనకు తానే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఒక నాయకుడు ఆయన బుద్ధి లేని వారు ఎవరయ్యా అంటే, తల్లిదండ్రులను దుఃఖపెట్టేవాడు, తల్లిదండ్రులకు దుఃఖము కలుగ చేయవాడు, తల్లిదండ్రులకు వేదన కలుగ చేయవాడు. పరలోక రాజ్యంలో దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు దేవుడు మనతో
ఒక గుంపులో మనం ఉండాలని కోరుతున్నాడు. ఆయన బుద్ధి కలిగిన గుంపులో నా పిల్లలు ఉండాలని ఆయన కోరుతున్నారు. కానీ నువ్వు బుద్ధి లేని గుంపులో ఉంటే నువ్వు ఇక్కడే విడిచిపెట్టబడతావు, ఇక్కడే విడిచిపెట్టబడతావు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనములో స్పష్టంగా రాయబడినటువంటి మాట, చాలా చక్కగా రాయబడినటువంటి మాట. తన తండ్రినైనను, బైబిల్ తీసి అందరు చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఇదిగో 20వ అధ్యాయం 20వ వచనములో తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ అండ్ వెరీ డేంజరస్. మన జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో మందిరములో కానీ, ఆలయములో కానీ, కుటుంబంలో కానీ, వ్యవస్థలో కానీ ఎక్కడైనా సరే బుద్ధి లేని వారి గుంపులో మనం ఉంటే దేవుడు ఇక్కడే విడిచిపెడతాడు. తల్లిదండ్రులను దూషించేవాడు బుద్ధి లేని వారి గుంపులో ఉంటారు. అందుకనే నా మాట కాదు బిడ్డ, బుద్ధి లేని వారు ఎవరు అనగా బుద్ధి లేని కుమారుడు. సామెతలు 10 మొదటి వచనంలో అంటాడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖ సాగరంలో దింపుతాడు. చీటికి మాటికి తల్లిదండ్రులను దూషించడం, భాగ్య సంబంధమైన వాటి కొరకు వారిని దూషించడం, వారిని ఎక్కువగా మనస్తాపానికి గురి చేయడం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కోపముతో చేసిన ఏ చర్య అయినా అది నీ మనస్సాక్షిని ఒకవేళ గద్దిస్తే ఆ చర్యను వెనకకు తీసుకోవాలి మనం. మీ తల్లిదండ్రుల మీద మీరు చేసే ఆ ప్రయోగం ఏదైనా సరే. బుద్ధి లేని వారు 5. ఇంకా చెప్పాలి అంటే ఆయన అంటాడు, ఆ 20 వచనం తర్వాత చదవ మాటలే, 20 వచనం తర్వాత చదువు. సామెతలు 20 తర్వాత చదువు. ఆయన అంటాడు, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన పొందకపోవు, కీడుకు ప్రతి కీడు చేసేదమను కొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయనే నిన్ను రక్షించును. చప్పట్లు కొడదామా ఒకసారి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనం కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఈ లోకములో మనము సంఘములో ఉన్నప్పుడు, దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు బుద్ధిహీనుల గుంపులో మనం ఉంటే విడవబడతాం. ఎవరయ్యా బుద్ధిహీనులు? ఏమండి, ఈ కాలంలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు తల్లిదండ్రులు కష్టపడి పెంచిన తర్వాత ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించి, లేకపోతే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి అతడే నా సర్వస్వం అని తల్లిదండ్రుల ముఖం మీద దూషించి పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. నీకు సాధ్యమైతే నీ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని బతిమిలాడి వారితో దీవెన తీసుకునే వారిగా ఉండాలి. కానీ బుద్ధి లేని వారు తల్లిదండ్రులను దుఃఖపెడతారని రాయబడి ఉంది. బుద్ధి లేని వారు ఎవరనగా, మొదటిగా మనం చూసాం, తల్లిని తండ్రిని దుఃఖపెట్టేవారు. రెండవది, బుద్ధి లేని వారు ఎవరు అనంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను మైక్ తీసుకొని ఒకరు చదవమన్నప్పుడు సరిగా ఆ మైక్ తీసుకొని చదవాలమ్మా. ఒకవేళ చదవలేని వారు చదవగలిగిన వారికి ఇస్తే మంచిది. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చియు ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. దౌర్భాగ్యమును గూర్చియు ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. రెండోది, బుద్ధి లేని వారు ఎవరనగా అసూయ పరులు. ప్రియులారా, ఈ బైబిల్ చదువుతుంటే ఒక్కొక్కటి మన గుండెని పిండేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసూయ,
బుద్ధి లేని వారి గుంపు ఏంటిది? నేను ఆలోచన చేస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో. 5 బుద్ధి లేని వారు ఎవరు ప్రభువా అంటే, తల్లిదండ్రులకు అవిధేయులైన వారు. బుద్ధి లేని వారు ఎవరయ్యా అంటే అసూయపరులు. అసూయ ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి రోగం మన శరీరంలో. అసూయ. జెలసీ. ఈ అసూయ అనేది అంతరించిపోవాలి అంతరంగంలో. ఒకవేళ బైబిల్ అంటుంది బుద్ధిహీనుడట అసూయ వలన చచ్చిపోవును అని ఉంది. అసూయ వలన ఏమైపోతారు? అసూయ వలన కలిగే పరిణామం ఏంటి? అసూయ వలన మనకు వచ్చేటువంటిది ఏంటి అంటే, అసూయ మనిషిని చంపేస్తుంది. ఒకని ఎదుగుదలను ఓర్చుకోలేని, లేకపోతే ఒక వ్యక్తి యొక్క ఉన్నతిని మనము అంగీకరించకపోవడం. అసూయ సొంత కుటుంబాల్లో, సొంత అన్నదమ్ముల మధ్యలో కూడా ఉంది. చూడండి, కయ్యని ఏబేలు మధ్య, వారి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అసూయ ఆ కాలం నుండి ఈ కాలం వరకు కొనసాగుతూనే ఉంది. యాకోబు ఏశావుల మధ్య కొనసాగుతూనే ఉంది. మీరు చూడండి, ఏ రక్త సంబంధము లేనటువంటి 3 వ్యక్తులు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, కానీ వారు మాత్రం విశ్వాస వీరుల పట్టికలో ఉన్నారు. చప్పట్లు కొడదాం. విశ్వాస వీరుల పట్టికలో ఉన్నారు. బుద్ధి లేని వారు ఎవరయ్యా అంటే అసూయ. ఎక్కడ చూసినా అసూయ. ఎదుటి వ్యక్తికి ఉద్యోగం వస్తే ఒక అసూయ, మనకు ఇల్లు కట్టుకుంటే అసూయ, జాగు కొనుక్కుంటే అసూయ, రకరకాలైనటువంటి వాహనాలు కొనుక్కుంటే అసూయ. ఈ అసూయ అనేది చచ్చిపోతేనే బుద్ధి కలిగిన వారి గుంపులోకి వస్తాం. లేకపోతే బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చిపోయేదరు అని ఉంది. పరలోక రాజ్యంలో 2వ రాకడలో దేవుడు వచ్చినప్పుడు సంఘము బుద్ధి కలిగిన వారి గుంపులో ఉండాలి. బుద్ధి లేని వారి గుంపు తల్లిదండ్రులకు అవిధేయులు, బుద్ధి లేని వారు అసూయపరులు. 3rd కేటగిరీ చూద్దాం, ముందుకెళ్దాం. బుద్ధి లేని వారు ఎవరయ్యా అంటే, సామెతలు 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. సామెతలు 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. అయితే అడవి గాడిద పిల్ల నరుడైన పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకికి ఆడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపం నీ చేతి నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దురాత్మను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించేదవు. 12వ వచనం చదవమ్మా. 11, 12వ వచనం అన్నాను. సామెతలు 11వ అధ్యాయం 12వ వచనం. తన పొరుగు వారిని తృణీకరించువాడు, మళ్ళీ రాసుకోండి ఇక 3వ. బుద్ధి లేని వాళ్ళు ఎవరు? అమ్మా, మాకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? అరే బుద్ధి లేనోడా, తల్లిదండ్రులు దూషిస్తున్నావా, అసూయ పడుతున్నావా? ఇంకా 3వది అంటున్నాడు, తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. అయ్యా, 5 బుద్ధి లేని వారు ఎవరయ్యా? వీరే. పొరుగు వారిని తృణీకరించడం. ప్రియులారా, ఒక మాట చెప్తాను నేను. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని స్థితిగతులను బట్టి మనం ఏం చేస్తామంటే, దేవుడు తీర్చే తీర్పును కూడా మన చేతిలోకి తీసుకుంటాం. ఆయన వాక్యం అంటుంది, పగ తీర్చుట నా పని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పని కనుక ఇదిగో పరలోక రాజ్యము, ఇదిగో దివిటీలను పట్టుకొనినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉంది. అందులో 5 బుద్ధి లేనివారు.
ఆ బుద్ధి లేని వారిలో మూడవ కేటగిరీ చెప్తున్నాడు, తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. ప్రియమైన సంగమా, వాక్యం చదువుతున్నప్పుడు నాతో కూడా దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతుండొచ్చు. సరి చేసుకుందాం. సెట్ అపార్ట్. మనం సరి చేసుకొని దేవుని వాక్యాన్ని ఆయన వాక్యానుసారంగా మనం ఉందాం. అందుకని అంటున్నాడు, తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధిహీనుడు. భక్తిహీనత, బుద్ధిహీనత మనిషిని ఏం చేస్తుంది అంటే పడిపోవడానికి కారణమవుతుంది. 5వ వచనం చదమ్మా, 11వ అధ్యాయం 5వ వచనం. అదే సామెతలు 11:5 వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడు. He will fall down. బుద్ధి లేని 3 వచ్చారు. ఇక 4వ కేటగిరీ చూద్దాం. బుద్ధి లేని వారు ఎవరు చూద్దాం. సామెతలు 12వ అధ్యాయము, నెక్స్ట్ చాప్టర్ 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. తన భూమిని సేద్యపరుచుకొను వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించి వాడు బుద్ధి లేనివాడు. హల్లెలూయా. ఏంటి అనుసరిస్తారు? వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. వ్యర్థమైనవి ఏంటి? చాలా ఉన్నాయి బైబిల్లో. వ్యర్థమైనవి ఆలోచన చేస్తే చాలా రాయబడి ఉన్నాయి. ఇదిగో, బుద్ధి లేని వారు తల్లిదండ్రులకు దుఃఖం పరిచేవారు, బుద్ధి లేని వారు అసూయ చేత ఉండేవారు, బుద్ధి లేని వారు తన పొరుగు వారిని తృణీకరించేవారు. 4వది, బుద్ధి లేని వారు ఎవరంటే వ్యర్థమైన వాటిని అనుసరించేవారు. అర్థం అంతం ఉండదు, ఏముండదు. వ్యర్థమైన వాటివి మానవ కల్పితములను బట్టి అనుసరించే వాళ్ళు ఉంటారు. వ్యర్థమైన వాటిని. ఈరోజు వ్యర్థతను అనుసరించే వాడికి ఈ లోకంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, పరలోక రాజ్యము ఇదిగో బుద్ధి లేని వారి గుంపులో నేను చేరుస్తూ ఉంది. అందుకనే నేను చెప్పే ప్రతి మాట లేఖనములో ఉందో లేదో ఒక్కసారి మీరు చూసి చదివి రాసుకొని ఇంటికెళ్ళి మరలా చదివి మరలా నెమరు వేయండి. కాబట్టి బుద్ధిహీనుల గుంపులో నేను ఉండొద్దు. ఎందుకో తెలుసా? ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఇక్కడే నిన్ను విడిచిపెట్టి వెళుతాడు. ఇక చివరిగా ఆ 5గురిలో 5 లక్షణాలు. మొదటిగా, తల్లిదండ్రులను దుఃఖపరిచేవాడు బుద్ధిహీనులు. 2వది, బుద్ధిహీనులు ఎవరనగా అసూయపరులు బుద్ధిహీనులు. 3వది, తన పొరుగు వారిని తృణీకరించేవారు బుద్ధిహీనులు. 4వది, వ్యర్థమైన వాటిని అనుసరించేవారు బుద్ధిహీనులు. ఇక చివరిగా బుద్ధిహీనులు ఎవరయ్యా అంటే సామెతలు 17వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 17వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. చూడండి, స్థిరమైనటువంటి మనస్సు లేనివారు బుద్ధిహీనులు. చంచల మనస్సు, ఒకలాగుండదు ఆ మనస్సు. గంతులు వేస్తూ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది ఆ మనస్సు. అందుకనే 17వ అధ్యాయం 7వ వచనం చదవమన్నాను నేను. ఆ మాట చదవలేదు. 17వ అధ్యాయము 7వ వచనం చదవమన్నాను. అహంకారపు మాట్లాడు బుద్ధి లేని వారికి తగదు. రైట్. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వారి లక్షణం. ఎన్ని విషయాలు చెప్పాను. దివిటీలు పట్టుకొనిన వారిలో 5గురు చెప్పండి. 5గురు చెప్పండి. గిట్లాంటివి చెప్తామా అయ్యా? 5గురు
అవి తినలేదా? 5 చెప్పండి. 5 ఎవరు వాళ్ళు? పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరు వాళ్ళు? పని ఎప్పుడు ముగిస్తారని మాట్లాడుకుంటారు కదా. 5 ఎవరు? బుద్ధి లేని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అసూయ కలిగిన వారు, తన పొరుగు వారిని తృణీకరించువారు. 4వది వ్యర్థమైన వాటిని అనుసరించేవారు. చివరిగా ఆయన అంటున్నాడు, అహంకారముగా మాట్లాడేవారిని ఆయన బుద్ధిహీనుల గుంపులో చేర్చాడు. అహంకారం మంచిది కాదు బిడ్డ. అహంకారంగా మాట్లాడితే ఏమైతే తెలుసా? 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతలు 19వ అధ్యాయం 29వ వచనం. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. ఏమున్నాయి? దెబ్బలు. బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు ఏమున్నాయి? నియమింపబడి దెబ్బలు. అబ్బా ఎందుకు కొడతావా? ఎందుకు? బుద్ధిహీనుల వీపులకు ఏం తగులుతాయి? దెబ్బలు. ఇక ఇప్పుడు బుద్ధి కలిగిన వారు ఎవరో చూద్దాం త్వరగా. బుద్ధి కలిగిన వారు 5 ఎవరు? 5 ఎవరు? బుద్ధి లేని వారిని చూసాం మనం. నెబుకద్నెజరు కూడా బుద్ధి లేని వారి గుంపులో చేరిపోయాడు. నెబుకద్నెజర్ మానవ బుద్ధిని బట్టి మాట్లాడాడు. మీకు విషయం చెప్తున్నా, దేవుని పక్షాన నువ్వు ఎంతైనా పోరాడు, దేవుడు నిన్ను రాజసింహాసనం మీద కూర్చుండబెడతాడు. చప్పట్లు కొడదాం. దేవుని పక్షాన ఎంతైనా పోరాడు. కానీ బుద్ధి లేని పక్షాన పోరాడినాం అనుకో, బుద్ధి లేని పక్షాన, లేకపోతే బుద్ధి లేనటువంటి విధంగా మనం ప్రవర్తించామనుకో, వీపుకు నేను అన్నానా? చదవండి, ఎంత కోపం వస్తుంది. ఆ వచనం చదవండి ఒకసారి. బైబుల్ చదివితే కదా ఇంటికాడ. సామెతలు 19వ అధ్యాయం 29వ వచనం. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును. ఇప్పుడు బుద్ధిమంతులు ఎవరో చూద్దాం. రైట్, బుద్ధిమంతులు ఎవరు అనగా 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం చదువు. వారిలో కూడా 5 ఉన్నారు. నేను మీతో మాట్లాడి ముగిస్తాను. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నామో ఆలోచన చేద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా, ఏంటిదమ్మా? స్వాస్థన. ఏ బుద్ధి? తెలుగు పండిట్ గారు చెప్పండి. స్వస్థ బుద్ధి. స్వాస్థ కాదు, సత్త బుద్ధి అనలే. ఇంకా స్వస్థ బుద్ధి. ఈ నాలెడ్జ్ ఎలాంటిదంటే, ఈ బుద్ధి ఎలాంటిదంటే, పర్యాయ పదాలు ఆయన అంటాడు. స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధి, మంచి స్వభావం. వీరెవరయ్యా అంటే బుద్ధిమంతుల గుంపులో ఉంటారట. ఎవరు వీరు అంటే మెలకువ కలిగి ఉండేవారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారు, నేను పరలోక రాజ్యంలో ఉండాలనే మనస్సు కలిగిన వారు. ఈరోజు పాస్టర్స్ డే సందర్భంగా ఒక 2 వ్యక్తులను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ మధ్య కాలంలో చనిపోయిన చార్లీ గారి గురించి మనం ఆలోచన చేద్దాం. అమెరికా దేశంలో అతి కిరాతకంగా బుల్లెట్తో షూట్ చేసి చంపేసినటువంటి చార్లీ ఒక యవన ప్రాయములో ఉండి అమెరికా దేశాన్నంతటిని కూడా తాను తన వైపు చూచే విధంగా చేసుకోగలిగాడు అంటే ఆయన బుద్ధి మంచి బుద్ధి కలిగిన యవనస్తుడిగా ఉన్నాడు. ఆయన చేసిన పోరాటాల్లో 4 పోరాటాలు చేశాడు. ఒక మ్యాగజైన్ నేను చదువుతా ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ వన్ మ్యాగజైన్ అబౌట్ చార్లీ.
ఆ చార్లీ చేసిన మొదటి పోరాటం ఏంది అనంటే స్వలింగముతో వివాహాలు చేసుకుంటున్నారట అమెరికాలో. పురుషులు పెళ్లి చేసుకుంటున్నారట. ఏంటి పురుషులు? ఇది ఎక్కడ రోగం రో? అది అంతమొందించాలని పోరాటం చేశాడు. యవనస్తులారా, ఇది తప్పు. పురుషులను వివాహం చేసుకున్నాడు, స్త్రీలను వివాహం చేసుకున్నాడు, ఇది మంచిది కాదు. అలా దేవుడు చెప్పలేదు, అది వాక్యానుసారం కాదు అని ఆయన పోరాటం చేశాడు. మనుషులు ఏం చేశారు? చంపేశారు ఆయన్ని. రెండో విషయం, యవనస్తులైన వారు డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఆ డ్రగ్స్ నుండి బయటికి రావాలి, మీ జీవితాల్ని చక్కపరుచుకోవాలి, ఒక బుద్ధి కలిగినటువంటి బ్రతుకు మనం బ్రతకాలి అని చెప్పి ఒక రిఫార్మేషన్ తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశారు? చంపేశారు. బుద్ధి కలిగిన వాళ్ళని ఈ లోకం ఎప్పుడైనా చంపేస్తుంది. ఎక్కువ భూమి మీద ఎక్కువ రోజులు బతికేది ఎవరంటే బుద్ధి లేని వాళ్ళే. చెప్పండి, ఎవరు బతుకుతారు? అయ్యి బాబోయ్ అన్న, యెహోవా యందు భయభక్తులు గలవారు దీర్ఘాయుష్మంతులు కదా, ఈ బుద్ధి లేని వాళ్ళు ఎక్కువ బతుకుడు ఏందా నాన్న మీరు అనుకోవచ్చు. కానీ భయభక్తులు కలిగిన వారికంటే కాదు. కానీ వీళ్ళని ఏమంటారంటే, చార్లీ లాంటి వ్యక్తులను ఏమంటారు? వారు రిఫార్మర్స్ అంటారు. వారిని ఈ యొక్క సమాజాన్ని రూపాంతరము చెందించాలనేటువంటి ఒక మంచి విషయాలను తీసుకొచ్చేవాడు. మూడో విషయం ఆయన పోరాటం చేసింది ఏంటంటే, కాలేజ్ పిల్లలు కాలేజీకి వెళుతున్నప్పుడు కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు చదువు కంటే, భవిష్యత్ మీద కంటే, వారు శరీర సంబంధమైన వాటి మీద ఎక్కువగా వాళ్ళు ఒక రాంగ్ ఫెలోషిప్ కలిగి ఉంటున్నారు. అందులో రాశారు, టు మేక్ రైట్ ఫెలోషిప్ చార్లీ హ్యాస్ బీన్ ఫైటెడ్ అని రాయబడింది. ఆయన ఏం చేశాడట? ఫైటింగ్ చేశాడట, ఒక బ్రైట్ ఫ్యూచర్ మీకు ఉండాలని. అందుకని ఆయన బుద్ధి కలిగిన వారి గుంపులోకి వెళ్ళిపోయాడు. అతి చిన్న వయసులో యవనస్తుడైన క్రీస్తు కొరకు హతసాక్షిగా అమెరికా దేశాన్ని సైతం, ప్రధాని సైతము, అమెరికా దేశ అధ్యక్షుడు సైతము సెల్యూట్ చేసుకునే స్థాయిలోకి వెళ్ళాడు. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ. అంత బుద్ధి కలిగి ఆయన ప్రవర్తించాడు. ఇక చివరిగా ఆయన చేసిన పోరాటంలో నాలుగో విషయం ఏంటంటే, టు ఎంకరేజ్ రైట్ పొలిటికల్ వ్యూ. ఒక సరి అయినటువంటి అది రాజ్యం రావాలి, సరి అయినటువంటి రాజ్య పరిపాలన జరగాలని ఆ యొక్క చార్లీ ఫైట్ చేశాడు. అందుకే బుద్ధి కలిగిన, అందుకని ఆయన ఈస్ హ్యావింగ్ ఎ హీలింగ్ నాలెడ్జ్, అంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి బుద్ధిమంతులు ఎవరయ్యా అంటే మెలకువ కలిగి స్వస్థ బుద్ధి గలవారట. అదే మొదటి పేతురు 1 అధ్యాయం 13వ వచనం. బుద్ధిమంతులు ఇంకొక మాట రాశారు. ఇంకో రెండో విషయం చూద్దాం. ఈ రెండు విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇక బుద్ధి గలవారు ఎవరు అంటే, కాబట్టి మీ మనసు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. రైట్. బుద్ధిమంతులు ఎవరయ్యా అంటే నిబ్బరము కలిగిన వారు, తృప్తి కలిగిన వారు, సాటిస్ఫైడ్ పీపుల్. నిబ్బరమైన బుద్ధి గలవారై. చూడండి, నిబ్బరం కావాలి, నిబ్బరమైన మనసు ఉండాలి, నిండు మనసు మనకు ఉండాలి. మొదటిగా స్వస్థత బుద్ధి కలిగిన వారే బుద్ధి కలిగిన గుంపులో ఉంటారు. రెండవదిగా నిబ్బరమైన బుద్ధి గలవారే బుద్ధి కలిగిన గుంపులో ఉంటారు. మూడవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఎవరు బుద్ధి కలిగిన వారు గుంపులో ఉంటారంటే రాయబడిన మాట 11వ అధ్యాయం 27వ వచనం. త్వరగా చదువుకుందాం. 11వ అధ్యాయం 27వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. అమ్మ చదువు. విశ్వాసమును బట్టి ఏ బుద్ధి? స్థిర బుద్ధి. అందుకనే బుద్ధి గలవారు ఎవరంటే స్థిరమైనటువంటి ఒక స్టెబిలిటీ కలిగినటువంటి మైండ్ కలిగిన వారు.
స్టెబిలిటీ, చంచలత్వం కాదు. కొంతమంది 5 నిమిషాల్లో ఏదేదో మాట్లాడేస్తారు. కొంతమందితో మాట్లాడితే ఇంకో గంట సేపు మాట్లాడితే వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే వీడు ఎందుకు మాట్లాడుతుండ్రా, తలకాయన వస్తుంది, బంద్ చేస్తే బాగుండరా, నీ కడుపు చల్లగా ఉండరా, పోరా, నీ దండం పెడతారా, ఇవన్నీ బయటకానం మనసులు అనుకుంటాం. బయటకానం అరే బంద్ చేయరా అని లోపల అనుకుంటాం. వాడికి ఆడు చెప్తున్నా వింటా ఉంటాం. స్థిరత్వము లేనటువంటి మనస్సు బుద్ధి లేని వారికి వెళ్తుంది, కానీ స్థిరమైన మనసట బుద్ధి కలిగినటువంటి వారి గుంపులు. అందుకని అన్నాడు, విశ్వాసముతో నీవు ఉంటే, విశ్వాస పరిమాణం నువ్వు కలిగి, విశ్వాసం మీద దేవుని మీద ఆధారపడి ఉంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వారి గుంపులోనూ ఉంటావు. ఇక బుద్ధి కలిగిన వారి గుంపులో ఇంకెవరు ఉంటారంటే, లూకా సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో చూస్తాం. నమ్మకమైన వారు ఉంటారట. బుద్ధి కలిగిన వారి గుంపులో ఎవరు ఉంటారంటే నమ్మకమైన వారు ఉంటారు. నమ్మకమైన వారు ఉంటారు. లూకా సువార్త 12వ అధ్యాయము 42వ వచనం గట్టిగా చదవాలి. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటివాని మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహిణి నిర్వాహకుడెవడు? నమ్మకమైన బుద్ధి గలవారెవరు? నమ్మకత్వమును బట్టి దేవుడు బుద్ధి గలవారి గుంపులో చేస్తారు. నమ్మకత్వం. ఇక చిట్ట చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ బుద్ధి గలవారు ఎవరంటే అతి శ్రేష్టమైన స్వభావం కలిగిన వారు. అదే దానియేలుకు ఆ పేరు పెట్టాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం దానియేలు అతి శ్రేష్టమైన మనము దేవుణ్ణి నమ్ముకున్నాక, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం అతి శ్రేష్టమైనటువంటి మన మాట కానీ, మన చూపు కానీ, మన నడక కానీ, మన ప్రార్థన కానీ, మన పనితీరు కానీ ఎలా ఉండాలి అంటే ప్రెషస్, యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. ఇక మొదటిగా చదువుకున్న 25వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. వీరిలో 5 బుద్ధి లేని వారెవరు మీకు చెప్పాను. రెండవది బుద్ధి గల వారెవరో కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు ప్రశ్న, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? మీ పక్క వారితో చెప్పండి, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? బుద్ధి లేని గుంపులు ఉన్నావా? బుద్ధి కలిగిన గుంపులు ఉన్నావా? ఏ గుంపులో నువ్వు ఉన్నావు? ఒకవేళ బుద్ధి కలిగిన గుంపులో ఉంటే రెండవ రాకడలో నువ్వు ఎత్తపడతావు. చప్పట్లు కొడదాం. బుద్ధి కలిగిన ఎత్తపడతావు. యు విల్ సీ ద హెవెన్, పరలోకాన్ని చూస్తావు. నేను రెండవ మిషనరీ గురించి చెప్తా అన్నాను కదా, భక్త సింగ్ గారు చాలా గొప్ప వ్యక్తి. హెబ్రోన్ పరిచర్యలకు పునాది వేసినటువంటి వ్యక్తి. తన మోకాళ్ళ మీద ఉండి అనేక గంటలు ప్రార్థన చేసి, మోకాళ్ళ ప్రార్థన ద్వారా దొంగలు, వ్యభిచారులు, హంతకులు, రకరకాలైనటువంటి వ్యక్తులను మార్చగలిగినటువంటి ఒక వ్యక్తి భక్త సింగ్ గారు. ఈ పాస్టర్స్ డే సందర్భంగా ఒక మాట చెప్తున్న బిడ్డ, ఆత్మీయ తండ్రిగా చెప్తా ఉన్నాను. మన బుద్ధి మారితే మన పరిస్థితులు మారుతాయి. మన బుద్ధి మారితే మన కుటుంబం మారుతుంది. మన బుద్ధి మారితే మన సంఘం మారుతుంది. మన బుద్ధి మారితే మన స్థానం మారుతుంది. మన బుద్ధి మారితే పరలోకంలో మనం స్థానం సంపాదించుకుంటాం. చప్పట్లు కొడదాం. కనుక బుద్ధి కలిగిన వారి గుంపులో మనం ఉందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటల కొరకు 2 నిమిషాలు వ్యక్తిగత ప్రార్థన చేద్దాం.
వ్యక్తిగతమైన ప్రార్థన. ఎవరితో మాట్లాడకండి, 2 మినిట్స్ ప్రార్థన చేయండి. ప్రభా, నేను బుద్ధి కలిగిన వారి గుంపులో నేను ఉండాలి. ఒకవేళ బుద్ధి లేని వారి గుంపులో నేను ఉండదు, బుద్ధి కలిగిన వారి గుంపులో నేను ఉండాలి అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నామా? ఆలోచన కలిగి ఉందామా? దేవా, నా జీవితంలో నేను బుద్ధి కలిగిన వారి గుంపులో ఉండే ఒక బిడ్డగా, ఒక యవనస్తుడిగా, ఒక పెద్దగా, సంఘములో ఒక నాయకుడిగా, నాయకురాలుగా, యవనస్తుడిగా అనేకమైనటువంటి సార్లు నా జీవితంలో దేవునికి విరుద్ధంగా బ్రతికావేమో బిడ్డ. ఈ సమయంలో చెప్పబడిన ఈ మాటల కొరకై మన మధ్యలో ఉన్న సహోదరుడు రాజు ముందుకొచ్చి ప్రార్థనలు నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యం నిమిత్తమై మరి మనతో పాటు మన గ్రామ బిడ్డ దేవుని యొక్క పని, స్కూల్ పరిచర్య